చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనైతే నా బ్యాటరీ సైకిల్ మీద అయితే కణుకులకైతే వెళ్తున్నాను. ఎందుకంటే నేను చికెన్ అయితే తీసుకొచ్చేది అందుకైతే వెళ్తున్నాను. డాడీ అయితే వస్తలేడు, నేనైతే ఒక్కడనే వెళ్ళైతే తీసుకొస్తాను. ఓకే, ఇప్పుడైతే వెళ్తున్నాను. డాడీ మనీ. ఫ్రెండ్స్, మనం అయితే చికెన్ కావాలి డాడీ అంటే మరి నువ్వైతే మరి నాకైతే కొంచెం వర్క్ ఉంది. నువ్వు మన బ్యాటరీ సైకిల్ మీద వెళ్ళేసి అయితే చికెన్ తీసుకురమ్మని అయితే మనీ అయితే ఇస్తున్నాను. ఇగో నీకు ఎంత కావాలో అంత తీసుకొచ్చుకో, ఓకేనా? జాగ్రత్త రావాలి. రోడ్డు పొంటి బైక్స్, తర్వాత కార్లు, కుక్కలు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు చలికాలం కాబట్టి కుక్కలు అయితే చాలా కరుస్తాయి. కుక్కలతో జాగ్రత్త, ఓకేనా? ఉరకద్దు. ఓకే, నువ్వైతే వెళ్ళి తీసుకొని రా. ఓకే, ఓకే వెళ్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మననైతే చికెన్ పంపించాను కదా, నాకైతే ఏం వర్క్ లేదు. ఇప్పుడైతే నేను వెనకాల వెళ్తా, మన సైకిల్ని ఎలా దొక్కుతున్నాడు, బాగా స్పీడ్ పోతుండా, జాగ్రత్తగా పోతున్నా అనేది అయితే చూస్తా. అది కూడా మీకు చూపిస్తాను. మనకు కనబడకుండా అయితే నేను వెనకాల ఆటోలో అయితే వెళ్తాను. చూద్దాం, ఒకవేళ చూసింది అనుకో ఏం లేదు, డైరెక్ట్ చికెన్ అనుకొని అయితే వచ్చేస్తాం. ఓకే, లెట్స్ గో. మనం ఇప్పుడు ఆటోలో అయితే వెళ్ళేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే అక్కడి నుంచి అయితే వెళ్తున్నాడు. ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, అక్కడి నుంచి అయితే వెళ్తున్నాడు. మన వైపు అయితే చూస్తలేడు, మనం స్లోగానే అయితే వెళ్దాం. నేను కూడా వచ్చిన. ఇక నువ్వు మరి మళ్ళీ ఇక్కడ నీ కుక్కలు అవి ఉంటాయని ఎట్లా వస్తావని వచ్చినప్ప. ఫ్రెండ్స్, ఇక నేనైతే కనిపించాను, ఎందుకంటే ఇక ఇక్కడ ఆటో సౌండ్ దగ్గరకు వచ్చింది కాబట్టి అయితే చూసాము. ఓకే, ఇప్పుడు చికెన్ సెంటర్కి అయితే వచ్చేసాము. నేనైతే కిలో చికెన్ తీసుకున్నాను, అలాగే 2 లెగ్ పీసులు. అందుకొని తినేస్తా నేనైతే. ఫ్రెండ్స్, నేనైతే మనకు ఎందుకు కనిపించాను అంటే అక్కడ చికెన్ సెంటర్ దగ్గర కుక్కలు అయితే చాలా ఉంటాయి. మెయిన్ కుక్కలకైతే భయపడతాడు మనం, ఎందుకంటే చిన్నపిల్లలకు ఎవరికైనా కుక్కలు అంటే భయం, కరుస్తాయి. మనని అయితే ఒంటరిగా అయితే ఎటు పంపించాం. మేమైతే ముందుగానే అయితే మనం ఏమంటాడని అయితే అలా పంపించి నేనైతే వెనకాల వెళ్ళైతే కనిపించాను. చికెన్ అయితే తీసుకొచ్చాం, ఇక అండడమే తినడమే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.